కాదేది అణచివేతలకు అనర్హమన్నట్టు రేవంత్ సర్కార్ వ్యవహరిస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తొలిగండం దాటితే 90 ఏళ్ల ఆయుష్ అన్న పెద్దల మాట గుర్తు చేశారు. అల్లుని కంపెనీ అదానీ అన్నదమ్ముల ఆస్తుల పెంపు, ఢిల్లీకి మూటల చేరవేత కోసం రేవంత్ పనిచేశారని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ కుట్రలను ఎదుర్కొని లాఠీల దెబ్బలు తిని చేతిలకు బేడీలు వేసుకుని నెలల పాటు రైతులు చెరసాల పాలైన లగచెర్ల భూములను చెరబట్టడంలో మాత్రం రేవంత్ ప్రభుత్వం పట్టు వదలటం లేదన్నారు. పట్నంలో పేదల ఇళ్లు, ఉపాధి కేంద్రాలు, పాల డబ్బాలు, చెప్పుల దుకాణాలు, అటు పల్లెల్లో పేదల భూములు, గరీబోళ్ల ఇళ్లు, పంట పొలాలు, పచ్చని పైర్లలో రేవంత్ అధికారులు స్వైర విహారం చేస్తున్నారని చెప్పారు. కాదేది అణచివేతలకు అనర్హమన్నట్టు తెలంగాణలో పాలన సాగుతోందన్నారు. కాంగ్రెస్ పాలన 10 ఏళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఏడాది కాలంగా ఏం జరుగుతున్నదో తెలియని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. దినదిన గండంగా తెలంగాణ ఎట్లుండే తెలంగాణ, ఎట్లాయే తెలంగాణ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.